లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరికన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన మళ్లీ విడత జైత్రయాత్రకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే మొదటి విడతలో సిద్ధం, రెండో విడతలో భాగంగా మేమంతా సిద్ధం సభలతో ప్రజలతో మమేకమైన సీఎం ఇవాళ మరో జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా మూడో విడత తొలి ఎన్నికల ప్రచారం తాడిపత్రి నుంచి ప్రారంభిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా 2 రోజుల ముందుగానే తాడిపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్లలో అందిస్తారు. జీవన్, చెప్పండి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరికన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం సభలతో ప్రజలతో మమేకమైన సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అవుతుంది. ఇవాళ నుంచి ఆయన 3వ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తొలి ఎన్నికల ప్రచార సభ తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరగనుంది. ఈ రోజు నుంచి మే 11 వరకు రోజుకు 3 సభలు నిర్వహించేలా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇవాళ 11 గంటల నుంచి 11:45 వరకు తాడిపత్రిలో నిర్వహించే సభకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశీల రఘురాం పరిశీలించడం జరిగింది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు 2 రోజుల ముందుగానే తాడిపత్రిని తమ ఆధీనంలో కూడా తీసుకోవడం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అమిత్ బర్దర్ అయితే తెలిపారు. ఇక్కడ సభ ముగించుకొని ఆయన తిరుపతి బయలుదేరినట్లు ఆ పార్టీ వర్గాలు అయితే తెలిపారు. సీఎం నిర్వహించే బహిరంగ సభలో తాడిపత్రికి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే విషయంపై తాడిపత్రి ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సోని, థాంక్యూ జీవన్.